ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానివ్వండి, డిబేట్స్ లో కానివ్వండి, అదే విధంగా అధికారుల దగ్గర కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా ముప్పరాజు గారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. అందులో మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాల కన్నా ముందు మేము కోరేది ఒకటే సార్, వాళ్ళకి సంక్షేమ పథకాలు 10,000 రూపాయలు వచ్చినా కూడా 12,000 రూపాయలు వచ్చినా ఇంటికి చాలట్లేదు. అవి ఇస్తే వచ్చే రూపాయి వాళ్ళకి కూడా వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎత్తేసారు సార్ వాళ్ళకి. కాబట్టి సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టున్నారు కుటుంబ ప్రభుత్వం పక్షాన. సంక్షేమ పథకాలు అలాగే సెర్పు ఉద్యోగులకి, మెప్పా ఉద్యోగులకి ఒక భరోసా ఇచ్చారు. సొసైటీ కింద పనిచేసేది వాళ్ళు, ప్రభుత్వంలో పనిచేసేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. కాబట్టి కనీసం వీళ్ళకు కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పి ఈ వేదిక సాక్షిగా తమను కోరుతున్నాను. పొరుగు సేవల ఉద్యోగంతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించే విషయాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరంజనే స్వామి అన్నారు. పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 10,000 కన్నా ఎక్కువ వేతనం ఉన్న వారి పిల్లలకు సంక్షేమ పథకాలు అందరి మాట నిజమేనన్నారు. అయితే తాము మాత్రం ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఉపకార వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. 26,138 మంది పొరుగు సేవల సిబ్బంది సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. తల్లికి వందనం కింద 23,919 మంది, ఆటో డ్రైవర్ సేవ కింద 1,762 మంది, సముద్ర చేపల వేట నిషేధ సమయంలో ఉన్నటువంటి మత్స్యకార సేవలో 457 మంది ఈ పొరుగు సేవల ద్వారా చేసేటువంటి వాళ్ళు లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉద్యోగి అయినా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. 10,000 కంటే తక్కువ ఉండే వారికి ఎవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అధ్యక్ష. కాబట్టి 20,000కి అది పెంచగలిగితే బాగుంటుంది అని ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 50,000 మందిలో కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వాళ్ళని అలాగే వదిలేశారు అధ్యక్ష. కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ అవుట్ సోర్స్ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచేటువంటి విధంగా కొంచెం తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారాగా మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి కూడా ఇస్తే బాగుంటుంది, కానీ జీతం పెంచినంత మాత్రాన అది పాలసీ మ్యాటర్ అవుతుంది. ఆ రకంగా చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకి స్టెప్ వాలిడేషన్ అనేది చేయటం ఇంతకు ముందు నుంచి కూడా వస్తుంది అధ్యక్ష. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి స్కావెంజర్స్ కి మాత్రం ఆదాయం ఎంత ఉన్నాడు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శాలరీస్ 10,000 కన్నా ఎక్కువ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇనెలిజిబుల్ వస్తున్నారు అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ లో మన సభ్యులు చెప్పినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలను రావడం ఇలాంటివి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట లేదా మొత్తంగా కలిపి 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇవి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా 2,50,000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిబంధనల్ని అడాప్ట్ చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ఈ సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనల్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.